ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అనంతనాగ్ జిల్లాలో జరిగినటువంటి ఉగ్రదాడిలో అమాయకులైనటువంటి కేవలం ఐడి కార్డులు చూస్తూ ఓన్లీ హిందువులనే 30 మంది దాకా హతమార్చడం జరిగింది. ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడి వెనక పాకిస్తాన్ ISI హస్తం ఉన్నట్టు మనకు క్లియర్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా సరే ధైర్యం ఉంటే భారత్ తోటి డైరెక్ట్గా పోట్లాడాలి తప్ప ఇట్లాంటి దుష్కరులను పంపించి వెన్నుపోటు పొడవడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. మరోసారి ఇట్లాంటి తీర్పుపద చర్యలకు దిగినట్లయితే భారత్ దీనికి ధీటైన సమాధానం చెప్తుంది. ఈరోజు మరణించిన వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రాంపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు క్యాండిల్ ర్యాలీతో వారికి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. కాశ్మీర్లో జరిగినటువంటి హిందువుల మీద జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఒకటే అడుగుతూ ఉన్నాం పాకిస్తాన్ని, ఈరోజు మీరు 370 ఆర్టికల్ తర్వాత నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్ పర్యాటక రంగంలో అభివృద్ధి చెందింది. దాంతోపాటు వచ్చే 2 నెలల తర్వాత ఉన్నటువంటి ఏదైతే అమర్నాథ్ యాత్రకు అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితి దేశమంతా కూడా తెలుసు. మొన్న కుంభమేళాకు దాదాపు 70 కోట్ల మంది కూడా అందరూ కూడా దర్శనం చేసుకున్నారు. హిందుత్వానికి ఎంత బలం ఉందో అదొకటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పాకిస్తాన్ కేంద్రంగా లష్కరే తోయబా, అదేవిధంగా లెఫ్టినెంట్ ఫ్రంట్ ఏదైతే వీళ్ళు హిందువులందరికీ కూడా దేశంలో అల్లర్లు సృష్టించడానికి కుట్రలు పండుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. పాకిస్తాన్ కుట్రలకు మేము గట్టిగా జవాబు చెప్పే పరిస్థితి తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, మన అమిత్ షా గారి సారథ్యంలో ఎక్కడున్నా కానీ ఒక్కొక్క పాకిస్తాన్ కుట్రలను తీసుకొచ్చేసి వాళ్ళకు తగిన శాస్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశం గతంలో పుల్వామా దాడి తర్వాత అతి ఘోరమైన దాడి కాశ్మీర్లో జరిగిందంటే నిన్న జరిగిన దాడి మాత్రమే. ఆ తర్వాత అతిపెద్ద దాడి 370 ఆర్టికల్ను ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్ను స్వతంత్రంగా చేసి భారతదేశం అధికారం ప్రకారము మనం పరిపాలన సాగిస్తున్న క్రమంలో ప్రజాప్రభుత్వం ఉండి కూడా ఈరోజు అక్కడికి వెళ్ళిన కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి అక్కడ పోయిన వాళ్ళను ఒక్కొక్కరిని పేర్లు అడిగి వాళ్ళ ఐడి కార్డులు తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అడ్రస్లను తీసుకొని కేవలం హిందువుల మీదనే దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఇప్పుడే కాదు 1972 నుంచి కూడా అనేక కవ్వింపు చర్యలు చేసింది. పాకిస్తాన్తో తలబడినప్పుడు ఒకసారి పాకిస్తాన్ ఓడించాం, ఒకసారి సర్జికల్ స్ట్రైక్ కూడా చేశాం. ఈ విధమైన చర్యలు కనుక పిరికి చర్యలు కనుక వెనుక నుంచి వచ్చి దాడులు చేసే చర్యలు కనుక పాకిస్తాన్ చేసినట్టయితే ప్రత్యక్ష యుద్ధానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎప్పటికైనా హిందువుల మీద దాడి చేసినట్టయితే దాని పర్యవసానం ఖచ్చితంగా పాకిస్తాన్ చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.